హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కరివేపాకు రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఇదైతే ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు ఇదైతే రెసిపీని క్విక్గా చేసుకోవచ్చు. ఈ కరివేపాకు రైస్ చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో పెట్టచ్చు. చాలా హెల్దీ అండి. ఫస్ట్ అయితే తయారు చేసేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే హీట్ అయితే చేసుకోండి. అందులోనే గుండుపప్పు అయితే 1/2 టీ స్పూన్ తీసుకున్న తర్వాత అందులోనే శనగపప్పు కూడా 1/2 టీ స్పూన్ తీసుకొని ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోండి. అందులోనే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అందులోనే కొత్తిమీరలను అయితే యాడ్ చేసుకోండి. ఇవైతే ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోండి. అందులోనే ఆవాలను కూడా యాడ్ చేసుకోండి. ఆవాల తర్వాత నెక్స్ట్ అయితే దాల్చిన చెక్క, మిరియాలు కూడా వేసేసుకోండి. మిరియాలు అయితే ఒక 6 తీసుకొని వేసుకోవచ్చు. వేసుకొని ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోండి. అందులోనే ఎండుమిరపకాయలను అయితే తీసుకోండి. ఒక 4 అయినా తీసుకోవచ్చు. నేనైతే 4 తీసుకున్నా. ఇవైతే మంచి ఆయిల్లో అయితే గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోండి. అందులోనే కరివేపాకునైతే యాడ్ చేసేసుకోండి. ఆయిల్లో కరివేపాకు వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వేసుకున్న తర్వాత ఇదంతా మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఈ కరివేపాకు అయితే జుట్టు పెరగడానికి చాలా హెల్దీ. ఇదైతే కళ్ళకు కూడా చాలా మంచిదండి. అందులోనే చింతపండు అయితే యాడ్ చేసుకోండి. చిన్న సైజ్ అయితే చింతపండునైతే తీసుకొని ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇదైతే ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. అందులోనే ఎల్లిపాయనైతే 3 అయితే యాడ్ చేసుకున్నా నేను. వేసుకొని ఇదంతా మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత గ్రైండర్ గిన్నెలోకి అయితే వేసేసుకొని ఇవైతే బ్లెండ్ అయితే చేసుకుందాం. అదే ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అందులోనే పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోండి. ఆవాలు అయితే యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇవైతే ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోండి. ఈ కరివేపాకు రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అందులోనే 3 మిరియాలు, 2 యాలకులను అయితే వేసుకోండి. ఇదైతే ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకున్న తర్వాత అందులోనే గుండుపప్పు, శనగపప్పు అయితే కొన్నాన్ని తీసుకొని యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకొని ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఆయిల్లో ఇవైతే మొత్తం మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. అందులోనే పచ్చిమిరపకాయలను అయితే 3-4 తీసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే చిటికెడంతా పసుపు అయితే యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే కాజు పప్పులనైతే యాడ్ చేసుకొని ఒక 5-6 తీసుకోండి. వేసుకొని ఇది మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే రైస్ అయితే యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసుకొని ఇదంతా మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా రైస్ అయితే మొత్తం మంచిగా మిక్స్ అయ్యే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోండి. ఈ కరివేపాకు రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అండి. కళ్ళకైనా కానీ ఇప్పుడు మనకి హెయిర్ గ్రోత్కి కూడా చాలా హెల్దీ.
ఇప్పుడైతే మనం బ్లెండ్ చేసుకున్నది అయితే వేసేసుకొని ఇది మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ మాకు చాలా విలువైనది.